గౌడ్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఎలా చూస్తారు సార్ మొత్తానికి? మరి రోజుకు ఒక 18 గంటలు మీరు పనిచేస్తున్నట్టు తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు మీరు ఎక్కడెక్కడ మీటింగ్లు పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, రౌండ్ టేబుల్స్, మీటింగ్స్, సో ధర్నాలు, నిరసనలు అన్ని చేస్తున్నారు. సో బీసీలకు ఏమైనా గుడ్ న్యూస్ ఉందా ఇప్పుడు? అంటే ఇప్పుడు బీసీలను అందరూ అన్ని పార్టీలు నమ్మించి మోసం చేసినాయి. బీసీలకు మోసేకి బెల్లం పెట్టి నాకమన్నట్టు ఇలా అన్ని పార్టీలు ఇస్తామన్నటువంటి పార్టీ ఇవ్వకుండా కేంద్రంలో బీసీ బిల్లుకు మొఖాలు అడ్డుకుంది. అదేవిధంగా చేస్తానన్నటువంటి పార్టీ చేయకుండా ఈ వాదంకెళ్ళి పారిపోయింది. ఈరోజు వాస్తవంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలను తడిగుడ్డతో రాజకీయంగా గొంతు కోసారు. ఎందుకంటే మనం చూస్తున్నాం 42% ఏమో దేవుడెరువు కానీ కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలుక ఊసిపోయినట్టు గత 2019లో బీసీ రిజర్వేషన్లు మనకు తెలుసు 23% వస్తే ఈసారి 17% రిజర్వేషన్లు వచ్చినాయి. 17,756 గ్రామ పంచాయతీలకు బీసీలకు కేవలం 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే కేటాయించడం జరిగింది. గతం 2019 కంటే ఇప్పుడు 170 గ్రామ పంచాయతీలు తక్కువ చేశారు. ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు చేయగలిగితే 5,300 పైగా గ్రామ పంచాయతీలు బీసీలకు రావాలి. కానీ ఈరోజు దాదాపు 3,150 గ్రామ పంచాయతీలు బీసీలకు రావాల్సినవి జనరల్ స్థానాలకు వెళ్ళిపోయినాయి. అంటే మొత్తంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను రొటేషన్ అనేది తీసుకొచ్చి ఆ రొటేషన్ పేరుతోటి ఇలా బీసీ స్థానాలను జనరల్ తీసుకురావడం జరిగింది. ఇక అదొక మోసం అయితే కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పింది. ఇప్పటికే రేపటికి ఫస్ట్ ఫేజ్ లో సర్పంచ్ నామినేషన్లు రేపటికి లాస్ట్, నిన్న నుంచే స్టార్ట్ అయినాయి. ఇంతవరకు పార్టీ పరంగా వాళ్ళు ఒక సిఎల్పి మీటింగ్ పెట్టి మనం రిజర్వేషన్లు ఈ చట్టపరంగా ఇవ్వలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా ఇస్తామని చెప్పినాం. గతంలో జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఆ 9 ద్వారా 42% రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఫిక్స్ చేసినాం. ఎక్కడెక్కడైతే జీవో నెంబర్ 9 ద్వారా వచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి బీసీలకు ఇవ్వాలని చెప్పాలి ఈ పార్టీకి. కానీ ఇంతవరకు ఇంత పచ్చి మోసం ఏంటంటే ఇంతవరకు కూడా చెప్తలేదు కాంగ్రెస్ పార్టీ. నిన్న పొన్నం ప్రభాకర్ అన్న గారు, సీతక్క గారు ప్రెస్ మీట్ పెట్టి 42% కట్టుబడి ఉన్నావు. సరే, ఎక్కడ ఇస్తున్నావు? ఆ 42% ఏ గ్రామానికి ఇస్తున్నావు? ఏ జిల్లాలో ఎన్నికి ఇస్తున్నావు? నల్గొండ జిల్లాలో ఎంత, మెదక్లు ఎంత, రంగారెడ్డిలు ఎంత, కరీంనగర్లు ఎంత, నిజామాబాద్లు ఎంత, ఏ జిల్లాలో ఏ గ్రామం ఎక్కడ జనరల్ స్థానంలో బీసీలకు ఎక్కడ ఇస్తున్నావు అని కూడా చెప్పడం లేదు. ఎంతసేపు మేము కట్టుబడి ఉన్నాం. మీరు కట్టుబడి ఉంటే ఎంత దుర్మార్గమైనటువంటి భారతదేశ చరిత్రలో ఒక ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని బీసీలను కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసిందంటే, ఒకరోజు నిన్న 25వ తారీఖు నాడు షెడ్యూల్ ఇస్తుంది. ఏది 25వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు షెడ్యూల్ ఇస్తుంది. 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకే నామినేషన్ ఏమంటది. నామినేషన్ కావాల్సినటువంటి పత్రాలు 5 రకాల పత్రాలు ఉన్నాయి. కులగణ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి, తర్వాత గ్రామ పంచాయతీ నుంచి ఒక సర్టిఫికేట్ పెట్టాలి, బ్యాంక్ అకౌంట్ తీయాలి, ఆ తర్వాత అవి ఏవి ఇవ్వాలన్నా వారం రోజులు పడతాయి. ఎంత అంటే రాజ్యాంగ కమిషను, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ప్రభుత్వాలు ఏం చెప్తే అదిని ఇవాళ ఎంత మోసం చేశారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ పరంగా లీకులు ఇస్తున్నారు. మళ్ళా పేపర్లలో, టీవీలలో ఏంటి, మేము 60% ఇస్తాం. 60% ఎక్కడిస్తారు? ఏ గ్రామ పంచాయతీలు ఇస్తారు? దాని మీద స్పష్టత ఇవ్వాలి కదా. అసలు పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకునే పరిస్థితి లేదంటున్నాం. అయినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలను ఎట్లా మోసం చేస్తుందో ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా. చట్టపరంగా ఇవ్వలేదు, చట్టపరంగా ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అఖిల పక్షంతో ఢిల్లీకి ఇవ్వాలన్నాం, ఢిల్లీకి ఇవ్వలేదు. ఇవాళ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడాలన్నాము, ఇంతవరకు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నాం, ఆ ఒత్తిడి లేదు. చివరికి పార్టీ పరంగా ఇస్తాం.
ఓ స్త్రీ రేపు రాన్న కథ ఉంది. ఎందుకంటే గోడల మీద రాసేది ఆ దయ్యాలు వస్తున్నాయని గ్రామాలలో ఓ స్త్రీ రేపు రాని. ఇవాళ పార్టీ పరంగా ఇస్తామా పొన్నమని అంటున్నాడు. బీసీ సంఘాలు బీజేపీ ట్రాప్ లో బీఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దు అని అంటున్నాడు. మేము ఎవరి ట్రాప్ లో పడ్డాం? మీరు రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడ్డారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ట్రాప్ లో పడి కాంగ్రెస్ పార్టీ ట్రాప్ పడి మీ అలా జాతికి అన్యాయం జరుగుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బీసీ నాయకులు నోర్లు మూగబోయి కూస్తున్నారు. ఇవాళ ఎందుకు 60% ఇస్తున్నటువంటి పార్టీ పరంగా ఇస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అంటే చట్టపరంగా ఇవ్వరు, పార్టీ పరంగా ఇవ్వరు. మళ్ళీ పేరుకు మాత్రం మేము బీసీలకు కట్టుబడి ఉన్నామని చెప్తారు. అంటే ఒక బీసీని గెలిపించినందుకు బీసీలు చేసిన పాపం ఏంటంటే జూబ్లీహిల్స్ లో ఒక బీసీ అభ్యర్థి అని చెప్పి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరు కలిసి జూబ్లీహిల్స్ లో ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే ఆ జూబ్లీహిల్స్ ఊపుతోటి జూబ్లీహిల్స్ లో గెలిచామని చెప్పి ఇలా రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలను గొంతు వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీనే ఈ బీసీ కార్డు తోటి బీసీలనే గొంతు వేయడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఇక్కడ 2 కారణం. బీసీ రిజర్వేషన్ల అంశంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ. అక్కడ ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని 17వ తారీఖు నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు. వారు డిమాండ్ చేసిన 5 గంటలకే రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో తీర్మానం చేశారు. దాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం తోటి బీసీలను దగా చేసిర్రు, మోసం చేసిర్రు. అందుకనే నవంబర్ 25 బీసీలకు చీకటి రోజు, ఇది విద్రోహ దినం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఫైనల్ గా మరి ఏం చేద్దాం సార్? ఇప్పుడు బీసీలకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మీ కార్యాచరణ ఏంటి ఒకసారి చెప్పండి. ఒక నిమిషం. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇవాళ బీజేపీ మీరు చూడండి, బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేము 42% పార్టీ పరంగా ఇస్తామని రామచంద్రరావు గారు చెప్పారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్యాబినెట్ లో చెప్పారు. ఇప్పుడు క్యాబినెట్ లో గవర్నమెంట్ డిసిజన్ నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీ పరంగా ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పాలి? గాంధీ భవన్ లో చెప్పాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. ఇంతవరకు మహేష్ అన్న ఇంతవరకు నోరిప్పలే 42% ఇస్తామని ఎక్కడ ఇస్తామో ఆ లిస్ట్ ఏందో కూడా చెప్పలేదు. ఆ తర్వాత రామచంద్రరావు గారు 42% ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇస్తాము ఏడాది ఇస్తామని రామచంద్రరావు గారు చెప్పలేదు. అదేవిధంగా ఈ రోజు మీడియాలో చూసినాం, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరో మెయిన్ లీడరే ఆ పార్టీ గుర్తులే ఉండయి కాబట్టి 42% ఎక్కడ ఇస్తాం కాబట్టి 42% ఇవ్వాలంటే చాలా టెక్నికల్ సమస్యలు వస్తాయని చెప్పారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా మేము పోరాటం చేస్తే మాతో పాటు వస్తుంది. సరే బీజేపీ కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అంటుంది, మాతో మాట వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా మేము బీసీలకు మేము ఇంత శాతం పార్టీ పరంగా ఇస్తాము, 50% ఇస్తాము, 60% ఇస్తాము. మేము ఈ గ్రామ పంచాయతీలు జనరల్ స్థానాలు ఎట్లా బీసీకి వస్తే ఈ జనరల్ స్థానాల్లో ఈ గ్రామ పంచాయతీలో మేము బీసీకి ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ కూడా అంటలేదు. అంటే పార్టీల వైఖరి చూడు, మేము బంద్ చేస్తే బంద్లో పాల్గొన్నారు, అసెంబ్లీలో బిల్లు పెడితే బిల్లుకు మద్దతు ఇచ్చారు, చట్టం చేస్తే చట్టం మద్దతు ఇస్తారు, పైకి మాత్రం మేము బీసీలకు మద్దతు ఇస్తామని అంటున్నారు, పోరాటాలకు మద్దతు ఇస్తామన్నారు. రూపంలో అందరూ మోసం చేయడానికి ఇలా పోటీ పడుతున్నారు. ఓకే మొత్తానికి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏ పార్టీ 42% ఇచ్చిందా, 50 ఇచ్చిందా, 60 ఇచ్చిందా అనే ఒక లెక్కలు అయితే చెప్పాలంటారు, అంతే కదా? ఇప్పుడు ఇప్పటికే మొదటి విడత నామినేషన్ స్టార్ట్ అయినాయి. ఎన్నికల సంఘం మొత్తం సమాజాన్ని డోక చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్ల షెడ్యూల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వారం రోజుల తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే